వెల్కమ్ టు ఎఫ్ఎన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. విశాఖ టీడీపీ అర్బన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్కిరెడ్డి జగదీష్ ను సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయన పల్లె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు శ్రీమంతుల మనోజ్ కుమార్, ఉప అధ్యక్షుడు రేగడి రూప గుణశేఖర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మీడియా మిత్రులతో మాట్లాడిన జగదీష్ జర్నలిస్టుల సేవలను కొనియాడుతూ సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మొట్టమొదటిసారి నేను కాకి బట్టలు వేసుకున్నాను గవర్నమెంట్ స్కూల్లో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన బట్టలు. అంటే అప్పుల్లో గవర్నమెంట్ బట్టలు వేస్తుంది అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివేవాడిని నేను. గవర్నమెంట్ స్కూల్లో ఒక పేస్టు, ఒక బ్రష్, బట్టలు ఇచ్చి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఒక పాలు, ఒక బన్ను ఇచ్చారనమాట. అది కూడా ఎక్కడ కాదు, ఈ పక్కనే అప్పుడు రైల్వే న్యూ కాలనీ స్కూల్ ఏదైతే ఉందో అప్పుడు ఇందులో ఉండి, ఈ షాపులో ఉండి అనమాట. ఇందులో మేము 1వ తరగతి చదివి అక్కడ 5వ తరగతి చదివి 5 నుంచి గర్ల్స్ హై స్కూల్కి, ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ కొత్తగా వచ్చింది. అప్పుడు ఓన్లీ బాయ్స్ హై స్కూల్ ఉండేది. అందులో దాని వరకు మేము చేసుకుంటాం. సో ఇలాగ మా జీవనం సాగిస్తూ తెలుగుదేశం పార్టీలో ఎలక్షన్ అప్పుడు ఆ జెండా చూస్తేనే తెలుగుదేశం పార్టీ, ఆ పసుపుని చూసేటప్పటికి తెలుగుదేశం పార్టీ అంటే మాకు ఊహ తెలుసు. అప్పటికి రాజకీయం అంటే తెలియదు, కానీ సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ఊరేగింపుకు వచ్చేటప్పుడు ఆయన అప్పుడు వ్యాన్తో వచ్చేటప్పుడు నేను చాలా చిన్నోని. ఇప్పుడు మా రైల్వే న్యూ కాలనీ ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంది కదా, అక్కడ ఆపి మీటింగ్ చెప్పారు ఆయన. అక్కడి నుంచి మళ్ళీ రైల్వే గ్రౌండ్లోకి వెళ్ళారు. రైల్వే గ్రౌండ్ అప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్ అనేది ఉన్నాం. ఆ గ్రౌండ్లో మళ్ళీ ఒక రోజు రాత్రి 9 నుంచి 11 వరకు మీటింగ్ చెప్పారు. అప్పుడు నేను ఫస్ట్ సారి ఎన్టీ రామారావు గారిని చూడడం. ఇంకా అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి అంటే ఈ ర్యాలీలో కానీ చేస్తారు. శ్రీ వరాహ